హలో అండి విజ్ఞాన్ గారు. ఎట్టకేలకు ఖుషి నుండి ఒక పోస్టర్ వచ్చింది, September 1st రిలీజ్ అంటూ. డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు, బట్ బాల్కనీ నుంచి పక్క ఫ్లాట్కి అందిస్తున్నట్టుగా ఉంది ఆ పోస్టర్. ఏం చెప్తారు? నాకు నిజంగా వాళ్ళు డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడాలనిపిస్తుంది. వై బికాజ్ నేను చాలా లోతుగా గమనించా, అటు విజయ్ దేవరకొండని ఇటు సమంతని తొక్కేయడానికి చాలా టీమ్స్ ప్లాన్ చేశాయి. లేడీగా తను సక్సెస్ అవుతుంది, సొంత కాళ్ళ మీద నిలబడి పాన్ ఇండియాగా ఇతను సక్సెస్ అవుతారు. అఫ్ కోర్స్ తను కూడా సొంత కాళ్ళ మీద నిలబడే పైకి వస్తుంది, ఎవరి ఇది లేకుండా. 100 కోట్ల మార్కెట్కి సమంత చేరింది. ఒక లేడీ అయ్యేసరికి 100 కోట్ల వరకు వెళ్ళేసరికి ఇండస్ట్రీ తెలిసిపోతుంది. ఉంటుంది, నాట్ బ్యాడ్. ఈవెన్ ఈ అబ్బాయి కూడా 100 కోట్లు గీత గోవిందన్కి తెచ్చాడు. అవును, రైట్. పాన్ ఇండియా లెవెల్లో పాపం సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తుంటే ఎక్కడో ఏవో ఉన్నాయి, వీళ్ళని ఎందుకు ఎవరు ఇబ్బంది పెడుతున్నారో నాకు ఎక్కడ అర్థం కావట్లా. మొన్న సమంత శాకుంతలంని కావాలని వాయిదాలు వేసి పాడు చేయడానికి దిల్ రాజు ట్రై చేస్తే ఓహో ఇంత పెద్ద వాళ్ళు ఉన్నారా అని అనిపించింది. అండ్ ఇప్పుడు చూడాలి September 1 కానీ ఆ ముందు వీక్ కానీ ఆ తర్వాత వీక్ కానీ అప్పుడు కానీ ఎవరెవరు పోటీ పడతారో చూస్తే అప్పుడు అసలు విషయం తెలుస్తుంది, వీళ్ళని ఏం చేస్తున్నారని చెప్పేసి. సీరియస్లీ మంచి డేట్ అయితే అనౌన్స్ చేసుకున్నారు, కొంచెం లాంగ్ డేటే అనౌన్స్ చేసుకున్నారు. ఈ లోపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. September 1st అంటే ఇంకా చాలా నెలలు ఉంది. మంచిదే, తప్పేం లేదు. ఎందుకంటే ఈ లోపు ఎవరు రాజకీయాలు చేసుకుని ఎవరు పావులను కలుపుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వడం ఎందుకు? అట్లేం లేదు, ఛాన్స్ కాదు, మంచి డేటే అనౌన్స్ చేసుకున్నారు. వై బికాజ్ ఇప్పుడు తొందరగా వస్తున్నామని చెప్పి మళ్ళీ ఏదన్నా ఈ షూటింగ్ లేట్ అయింది అనుకో, మళ్ళీ డిఫరెన్స్ ఎందుకు? కొంచెం లాంగ్ డేట్ నాట్ బ్యాడ్. ఇంకా సెప్టెంబర్ అంటే వినాయక చవితికి ఎక్కువ, దసరాకి తక్కువ కదా అనుకుంటా. అంతే, వినాయక చవితికి ఎక్కువ, దసరాకి తక్కువ. ఆ సీజన్ అలా ఉంటుంది. మేబీ ఏదైనా చూసుకున్నారేమో, అదొక మంచి ఫ్రైడే లాగా ఉంటుంది. లేక ఏదైనా లాంగ్ వీకెండ్ ఏమైనా ప్లాన్ చేసుకున్నా పెద్దగా ఏం లేదు. September 5th టీచర్స్ డే అట్లాంటివి ఉంటాయి, అంతే. నాట్ బ్యాడ్, బట్ మంచి డేటే ఫిక్స్ చేసుకున్నారు. కొంచెం లాంగ్ చూసుకొని ఈ లోపు షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటే సమ్మర్లో అంటే మళ్ళీ రైనీ సీజన్ స్టార్ట్ అయితే వీళ్ళకి చిన్న ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. అవుట్డోర్ వెళ్ళాలన్నా ఇబ్బంది. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకుంటారంటే మోస్ట్లీ సమ్మర్లో షూట్ ప్లాన్ చేసుకుంటారు, రైనీ సీజన్లో ఈ టెక్నికల్ వర్క్స్ అన్ని చేసుకుంటారు ఇళ్లలో బిగ్ ఇండోర్ వర్క్స్. ఎందుకంటే వీళ్ళు మంచి పెద్ద సెట్లు వేసుకుంటారు. పాపం సమ్మర్లో అయితే షూట్ చేయొచ్చు, ఎంత ఎండనగా కష్టపడతారు. అంటారు కరెక్ట్గా తెల్లవారు 5 గంటల నుంచి వాన మొదలైతే అదే ఉంటుంది కదా, అంతెంత వాన కాదు, అది బయటకు కాలు పెట్టలేము. సో డేట్స్ ఇచ్చేసారు కాబట్టి డబ్బులు ఇవ్వాలి. సెట్ అంతా నాశనమే. అవును, సెట్ నాశనం అవుతుంది కదా, కొన్నిసార్లు కూలిపోతుంది. కొంతమంది ఆర్టిస్టులు మాకు సంబంధం లేదు, మేము మీకోసం డేట్ బ్లాక్ చేసాం కాబట్టి డబ్బులు ఇవ్వాల్సిందే అంటారు. వాళ్ళు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు ఇవాళ రేపు. సో ఆ రకంగా చూసుకుంటే మంచి టైమే, కొంచెం తీసుకొని నిదానంగా చేసుకొని. అండ్ ఇంకోటి, ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అంటే వాయిదాలు వేస్తే తప్పు, కానీ చెప్పట్లా. ఇంతకుముందే డేట్ చెప్పాలా, ఎప్పుడెప్పుడు అనేసి ఒక డేట్ ఇచ్చారు, ఎదురు చూస్తూ ఆ డేట్ వరకు కూర్చుంటారు కదా, ఇంకా తప్పే ఉంది దాంట్లో. లెట్ దెమ్ బీ హ్యాపీ. బట్ నాకు కూడా అనిపించింది ఇప్పుడు సమంత నెక్స్ట్ శాకుంతలంలో కానీ ఎవరైతే ఇబ్బంది పెడుతుందో తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆ మూవీని ఏం చేస్తారు, అన్నీ ఏప్రిల్లో డంప్ చేశారు తెలుసా. ఎంత దారుణం. కాకపోతే సీరియస్లీ ఫిబ్రవరిలో మార్చిలో ఎరగదీసే సినిమాలు ఏం రిలీజ్ చేశారు వీళ్ళు. జనవరి తర్వాత చూసుకుంటే ఏమీ లేవు, అసలు సినిమాలే లేవు. ఏ సినిమాలు లేక ఏది రిలీజ్ చేసి అదే దిక్కు అయిపోయి చూసిందే మళ్ళీ చూస్తున్నారు జనాలు, లేదా ఓటీటీలో చూస్తున్నారు. చెప్పుకునే సినిమా ఒకటి లేదు. అఫ్కోర్స్ చిన్న సినిమాలు 2-3 సక్సెస్ అయినప్పటికీ పెద్ద సినిమాలు ఏం లేవుగా. ఆ రకంగా చూసుకుంటాం మొత్తం అన్నీ పెద్ద సినిమాలు ఎన్ని తెలుసా. ఇప్పుడు మనకు నెక్స్ట్ నాని సినిమాతో స్టార్ట్ అయితే, దసరాతో స్టార్ట్ అయితే రావణాసుర అంటే సమంత 14th, ఆమె ముందు వారాలన్నీ పెద్ద సినిమాలే. ఇవి గనక హిట్ అయితే దీని ప్రపంచం సాగుతూనే ఉంటుంది. నెక్స్ట్ శాకుంతలం, ఆ తర్వాత కూడా దాని తర్వాత కూడా పెద్ద సినిమాలే. అండ్ April 28th వరకు ఇంకా పొన్నియిన్ సెల్వన్, ఏజెంట్, అన్నీ 1-2 అని కాదు, పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వీళ్ళు మధ్యలో ఏమైనా చిరంజీవి సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు, బాలయ్య సినిమాలు, ఇంకా పెద్ద స్టార్ సినిమాలు ఏమైనా పడి ఉంటే ఇక అదంతా స్టార్ట్ అయిపోతుంది. బట్ ఏదేమైనా సరే ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఒక క్యూట్ లవ్ స్టోరీ అని అంటున్నారు. ఇక మూవీ డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం కదా. సో ఎలా ఉండబోతుంది మూవీ గురించి మాట్లాడుకుంటే స్టిల్ చాలా బాగుంది, అందంగా ఉంది, చాలా నీట్గా క్యూట్గా అనిపించింది. అండ్
మంచి అంచనాలు పెంచేసింది. వీళ్ళు కూడా మంచి సందర్భం చూసుకుని ఉగాదికి, నాకు తెలిసి ఉగాది తర్వాత రాసి అవన్నీ చూసుకొని అన్నీ కలిసాయి కదా అని చెప్పి మేబీ సెప్టెంబర్లో కలిసి వచ్చిందని కూడా డేట్ పెట్టుకోవచ్చులే, ఏమైంది పాపం, అది కూడా నిజమే కదా. చూస్తారు 4 నెలలు బాగాలేదు అంటే ఎందుకు వచ్చినా కూడా ఈ 4 నెలలు రిలీజ్ చేయడం అని ఉంటాయి, ఆదాయం ఇంత అవి ఏమి ఇంత అని ఉంటాయి కదా. సో అవన్నీ చూసుకొని మేబీ సెప్టెంబర్ బాగా కలిసి వచ్చిందని చెప్పేసి చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండ, సమంత ఇద్దరు చాలా అందంగా కనిపిస్తున్నారు. వాళ్ళకి మహానటితోనే మంచి పేరుగా గుర్తింపు వచ్చింది. సో అది కూడా దీనికి కొంచెం ప్లస్ అవుతుందేమో. యా మేబీ అయి ఉండొచ్చు. అండ్ అక్కడే మంచి క్యూట్ పేరు వీళ్ళిద్దరు చెప్పాలంటే. మహానటి అంతా కూడా సింగిల్ ఫ్రేమ్ ఒక హీరోయిన్ చుట్టూ నడిచిన కపుల్ వీళ్ళే కదా, చక్కగా బాగా కుదిరింది. వీళ్ళ లవ్ స్టోరీ కూడా బాగా సెట్ అయింది. దాన్ని మ్యాచ్ చేస్తూ వీళ్ళ లవ్ స్టోరీని తిప్పడం, ఆ కార్ మీద ఆయన వెళ్తూ ఆమె వెంట చేయబట్టుకోవడం, ఆ చర్చ్లో కామెడీ, వాడి పెళ్ళి అనుకొని అమ్మాయిలు కంగారు పడి ఏం చేయాలో అర్థం కాక రావడం నీట్గా ఉంది. ఎక్సలెంట్ మూవీ అసలు చెప్పాలంటే. ఆ కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్. సో అలాగే ఇప్పుడు దీంట్లో కూడా చూసుకుంటే ఈ సినిమా అయితే నాకు తెలిసి హిట్ అయిపోతుంది. శాకుంతలం తర్వాత సమంత వెయిటేజ్ ఏంటో చూడాలి. ఒరిజినల్ బంగారు నగలు వేసుకుంది, అందులో కూడా భారీ కనబడింది. శాకుంతలంలో కూడా చాలా అందంగా కనిపించింది ఆమె. శాకుంతలం చాలా బాగుంది. ప్రెగ్నెంట్ రోల్ కానీ అన్నీ A to Z షీ డిజర్వ్ ఇట్. సో ఇందులో మళ్ళీ ఒక లైక్ ఎప్పుడో చేసింది స్టార్టింగ్లో లవర్ బాయ్ ఇమేజ్లో ఉన్నప్పుడు హీరోయిన్గా చేసింది. ఇప్పుడు మళ్ళీ అలా చేస్తుంటే పైగా ఖుషి అనగానే మనకి పవన్ కళ్యాణ్ సినిమా వెళ్ళిపోతుంది. అందులో భూమిక నడుం సీను ఇవన్నీ ఎప్పటికీ మైండ్ లో తిరుగుతూనే ఉంటది. అండ్ ఇక్కడ అలాంటిది ఏదైనా సీన్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా? హీరోయిన్ శారీ కట్టుకుంది లవ్ స్టోరీ అంటే కూడా మళ్ళీ ఏమై చేసావే దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు పాపం అమ్మాయి చిన్నగా ఉందని చెప్పి శారీ కట్టి చేశారు. ఇప్పుడు అఫ్ కోర్స్ మెచ్యూర్డ్ లుక్ ఉంది సమంతకి, అదేం ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకా విజయ్ దేవరకొండ కూడా లైగర్ తర్వాత చాలా అంటే వెయిట్ చేసి మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ అమ్మాయి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏం చేయాలో అర్థం కాక కొన్ని రోజులు అటుండి రకరకాల పూజలు చేసి పురస్కారాలు చేసి మొత్తానికి ఉగాది మంచి ముహూర్తం చూసుకొని అయితే సెప్టెంబర్ 1 ఫిక్స్ చేశారు. కాకపోతే వీళ్ళు కాశ్మీర్లో ఎందుకు షూట్ చేశారు? ఆ బ్యాక్ డ్రాప్ ఎవరికైనా ఉందా? అది యాక్చువల్గా ఇంతకుముందు ఆ కాశ్మీర్ని ఏం చేద్దాం అనుకున్నారు, అక్కడ నార్వే సైడ్ ఎక్కడికో వెళ్ళేసి అక్కడ షూట్ చేసి ఇదే కాశ్మీర్ అని చెప్పేసి అతికియడానికి కూడా ట్రై చేశారు. బట్ ఎనీవే ఓవరాల్గా చెప్పాలంటే నాకు మాత్రం ఆ పోస్టర్ చూస్తేనే అర్థమైపోయింది ఈ సినిమా హిట్ అని. నెక్స్ట్ అలాగే రిలీజ్ అయిన పోస్టర్స్లో నాకు నచ్చిన ఇంకో పోస్టర్ మన అనుష్క వాళ్ళ పోస్టర్, అది కూడా బాగుంది. అండ్ అన్ని పోస్టర్స్లో కల్లా డిసప్పాయింట్మెంట్ పోస్టర్ అంటే షాపింగ్ మాల్ యాడ్ పోస్టరే, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓవరాల్గా అయితే ఈ సినిమా సెప్టెంబర్ 1st అయితే వస్తున్నారు కాబట్టి ఎలా ఉండబోతోంది ఏంటి అనేది 100% హిట్ కొడతారు, అదేం లేదు. బట్ ఇంకా ఈ లోపు మనం ఇవి కూడా చూడొచ్చు, ఎవరెవరు వీళ్ళని తొక్కేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది. నెక్స్ట్ కనీసం మనలాంటి వాళ్ళైనా కొన్ని జాగ్రత్తలు చెప్తే జాగ్రత్తలు పడతారు. రైట్, యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.